టీఎస్ఎంసీ 2025 సంబంధించి ఈ వీడియో వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఇప్పుడు కౌన్సిలింగ్కి అందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తర్వాత మీ యొక్క డేటా మొత్తం వెరిఫై చేసుకోవాలి అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు, తర్వాత ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఇలా 1 by 1 అన్నీ కూడా స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అంతేగాని ఈ కౌన్సిలింగ్ అనేది అంత ఈజీగా అయితే కాదు. అండ్ తెలిసి తెలియకుండా కౌన్సిలింగ్ అటెండ్ అయితే ఎక్కడ వచ్చాడో మిస్టేక్ అయితే తర్వాత మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. తర్వాత వన్స్ ఒకసారి మనకి చేజారిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కాబట్టి చేతిలో ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని టైం అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేదు. అండ్ టైంకి ముందే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తున్నాం కాబట్టి టైంకి తగ్గట్లు అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ముందుగానే మీరుకైతే రెడీగా అయితే ఉండాలి. అంతేగాని కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత చూద్దాం, లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి టైం ఉంటుందిలే అప్పుడు మనం సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవచ్చు, కాలేజ్ ఏ ఒకటి పెడదామని చెప్పేసి చాలామంది కూడా లైక్ తీసుకుంటున్నారు. మంచి మంచి ర్యాంక్స్ వచ్చినా కూడా అండ్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో ట్రై చేయండి. మీకు కాంపిటీషన్ అనేది అవి తగ్గుతుంది కాబట్టి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అంతేగాని ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు పెట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా వేస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ లాంగ్ టర్మ్ అని అవన్నీ ఇవని చెప్పేసి మీకు 1-2 years టైం అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ముందు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వండి. అంతేగాని అటెండ్ అవ్వకుండానే మీరు ముందే మీకు మీరే రాదనుకుంటే ఎలాగో. మంచిగా గైడెన్స్ తీసుకోండి. మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్, టాప్ కాలేజ్ అండ్ టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఎటువంటివి వచ్చినా కూడా మా సపోర్ట్ అయితే మీకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ ఐడి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ యొక్క టైం అనేది వేస్ట్ చేయకుండా లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటే ఓకే. అండ్ తెలియపోతే మీరు అది గైడెన్స్ తీసుకోండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేనైతే లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేసి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి లింక్స్ అనేవి ఎనేబుల్ అయితే అవుతాయి అనమాట. వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మనకి ఫీజు అనేది పే చేయాలి. మనం ఒక డీటెయిల్స్ మొత్తం ఇస్తే సరిపోదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఎంసెట్ ఆల్రెడీ ఫస్ట్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు కదా. స్టార్టింగ్లో ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం, బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఈ యొక్క వెబ్సైట్లో ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. అప్పుడు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కొన్ని వస్తాయి. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు. అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఫీజు వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు కేటగిరీ వైజ్గా ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక మీకు ఒక 600 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అదే బీసీ, ఓసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు 1200 అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఫీజు మొత్తం మీరైతే రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్కి మీరు ఫీజు అనేది పే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పే చేస్తామంటే కుదరదు. మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అనే వస్తుంది. ఈ యొక్క రిసిప్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇస్తారు. మనకి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు అయితే చెప్తాను అవన్నీ కూడా. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటారు. అందులోనే రిజిస్ట్రేషన్లోనే స్లాట్ బుక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరైతే వెరిఫికేషన్కి అయితే వెళ్తారనమాట. వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు లిస్ట్ ఇచ్చాను కదా, వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మీకైతే ఆల్రెడీ ఇచ్చేసాను మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా. అండ్ మీ అందరూ కూడా మీకు ఇచ్చిన లిస్ట్ వైజ్గా నేను ఎలా అయితే ఇచ్చానో అలా సేమ్ టు సేమ్ మీరైతే కాలేజ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు మీకు మంచిగా టాప్ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. తర్వాత మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి, ఆఫ్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. తర్వాత మీకు డేట్ అయితే ఇస్తారు జాయినింగ్కి కాలేజ్లో. ఆ డేట్లోకి వెళ్ళి మీరైతే కాలేజీలో రిపోర్టింగ్ చేసి మీరు కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఈ విధంగా అయితే జరుగుతుంది. అంతేగాని చాలామంది అనుకుంటారు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ వచ్చేస్తుంది, 10 కాలేజీలు పెట్టేస్తే సీట్ వచ్చేస్తుంది, డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అనుకుంటున్నారు. చాలామందికి కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్ని డైలీ ఫాలో అయితే మీకు అయితే అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే
ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. అప్డేట్ అనేది డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. డైలీ మీకు కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి కూడా వీడియోస్ అయితే వస్తాయి. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత లేదంటే సీట్ రాకనప్పుడు వచ్చి మళ్ళీ కాల్ చేసి మీరు చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడే టైం ఉన్నప్పుడే మీరు యూజ్ చేసుకొని గైడెన్స్ తీసుకుంటే ఏమన్నా ఉపయోగపడుతుంది. అంతేగాని అంత అయిపోయిన తర్వాత సీట్ రాలేదు, ఇప్పుడు ఏదండి ఏదో ఒకటి చేయండి మీరంటే అప్పుడు కూడా నేను చేసేది ఏముండదు. ఏంటంటే కన్వీనర్ కోటా కింద కాబట్టి ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి మంచి ర్యాంక్ వస్తే ఎవరు వదులుకోకండి, గైడెన్స్ తీసుకొని ముందుకైతే వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.